కాకరకాయలు కారం చేసుకుందామండి. ఇవ్వండి కాకరకాయలు, పెరుగు, కొబ్బరి ముక్కలు, చిన్నులపాయలు, పల్లీలు, కారపొడి ఇవన్నీ. ఇదేమో పెరుగు. కాకరకాయలు ఉడకబెట్టాలి, వేసి ఇట్లాగ వేసి ఉడకబెట్టాలి. ఉప్పు వేసుకుందాం కొంచెం కాకరకాయల్లోకి. కొంచెం ఉసుక్కు వాటర్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కొంచెం పొయ్యి మీద ఉడకనియ్యాలి. ఇట్లాగా ఉడకనియ్యాలి కొంచెంసేపు. సాల్ట్ వేసుకుందాం. కాకరకాయలు కారంలోకి రెడీ చేసుకోవాలిగా, అది వేసుకుందాం. సాల్టు ఇవన్నీ వేసి మిక్సీ పట్టాలి. అంతలోకి అవి ఉడుకుతూ ఉంటాయి, మిక్సీ పట్టుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి. కాకరకాయల్లోకి కొంచెం జీలకర్ర. కాకరకాయలు ఉడికినాయండి. కళాయి పెట్టుకుందాం. నూనె వేసుకుందాం. నూనె కాగింది. కాకరకాయలు వేద్దాం. కొంచెం వేయించుకోవాలి బాగా. కరెంట్ లేదండి, మిక్సీ పట్టుకున్నాము. ఇవన్నీ నూరుకున్నాము రోట్లో. కరెంట్ లేదు అందుకని నూరుకున్నాము. ఇవన్నీ బాగా దంచుకున్నామండి. కారం వేసుకుంటున్నాము. ఇప్పుడు కూడా కొంచెం దంచుకోవాలండి. కారం ఇట్లా తీసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా నూరుకోవాలి. ఇదిగోండి కొంచెం ఆగాలి. ఇదిగోండి కరివేపాకు, ఎండుమిరకాయలు వేసుకోవాలండి దీంతో. ఇప్పుడు ఏగుతాయి బాగా. ఇటుకి తిరిగింది నా ఏపుకి, ఇటుకి పెట్టు. కారం వేసుకుందామండి, నూరిన కారం. కాసేపు ఇట్లాగా మగ్గబెట్టాలండి. కొంచెంసేపు వేగాలి. పొయ్యి కట్టేసుకుందాం. అయిపోయింది. కూర రెడీ అయిపోయింది. హాయ్ గైస్, నా కోసం మా పెద్దమ్మ కాకరకాయ కారం చేసింది. వాసనకే టెంప్టింగ్ ఉంది. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.